హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇవాళ వీడియో ఏంటంటే, ఆల్రెడీ రాముల వారి కళ్యాణం, శ్రీరామనవమి అయితే 2 వీడియోస్ పెట్టాను కదా. ఇదైతే మార్నింగ్ మంగళ స్నానాలు అనమాట రాముల వారికి. ఇంకా మంగళ స్నానాలు అయిపోయినాక కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. 10:30కి అట్లా కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే మార్నింగ్ 7:30కి మంగళ స్నానాలు అనమాట. చెప్పా కదా, అపార్ట్మెంట్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేస్తారు అని. అపార్ట్మెంట్లోనే కింద అనమాట. ఇంకా అయ్యవారు మొత్తము పూజా కార్యక్రమం అవన్నీ చేశారు. బాగానే 2 అవర్స్ అయితే పట్టింది టైం వచ్చేసి. ఇక్కడ ఏంటంటే చాలా ప్రాసెస్ ఉంది. నేను ఇంకా అంతా షూట్ చేయలేదు. ఫస్ట్ అయితే ఇంకా అన్నీ పాలు, పెరుగు, పంచదార, నెయ్యి అన్నీ వేసి అభిషేకం చేశారు. గంధము, పసుపు, కుంకుమ అన్నీ వేసి తర్వాత వస్త్రం వేసి కూడా చేశారనమాట. చెప్పా కదా, లాస్ట్ టైం అయితేనేమో మామూలు విగ్రహాలు ఉన్నాయి. ఈసారి అయితే బ్రాస్తో చేసినవి అయితే కొన్నారు. ఇంకెప్పటికీ స్టాండర్డ్గా ఉంటాయి కదా కాలనీలో అని అనేసి అసలు చాలా బాగా జరిగింది. ఆప్యాయస్య సమేతుతే విశ్వతః సోమవృష్టివః భవావాజస్య సంగదే ఆవాష్టావయో భువస్నానవూర్జే దధాతన మహేరనాయ చక్షసే యో వస్యవతమోరసః తస్య భాజే తేనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మదః ఆప్యాయస్య సమేతుతే విశ్వతః సోమవృష్టివః భవావాజస్య సంగదే సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రవాక్ స భూమి. ఫస్ట్ అయితే వాటర్తో మంచిగా ఇట్లా చేస్తారనమాట దేవుడికి. ఇంకా తర్వాత అయితే పాలుతో, పెరుగుతో, పంచదార, తేనె, నెయ్యి అవన్నీ మంత్రోచ్చారణతో జరుగుతూ అసలు బాగా చాలాసేపు చేశారనమాట. ఆల్మోస్ట్ ఆల్ 6:40కి స్టార్ట్ అయితే 8:40 అయింది. ఇంకా తర్వాత అయితే మళ్ళీ రాముల వారిని, సీతాదేవిని అలంకరించడానికి అయితే చాలా టైం పట్టింది. 10:40 అయిందనమాట. ఇంకా తర్వాత అయితే కళ్యాణం స్టార్ట్ అయింది. నేను చిన్న చిన్న వీడియోస్ లాగా పెడుతున్నాను అనమాట. ఇవాళ అయితే ఈ వీడియో పెడుతున్నాను, నెక్స్ట్ కళ్యాణంది కూడా పెట్టేస్తాను. ఆ నెక్స్ట్ నైట్ ఇంకా అదే రోజు నైట్ అయితే ఊరేగింపు జరిగిద్ది అనమాట రాముల వారిది పల్లకీలో. సో అది కూడా పెట్టేస్తాను. ఇది మొత్తం ఒక వీడియోలో అంటే చాలా టైం పడుతుంది. ఇక్కడైతే పాలు, తర్వాత పెరుగుతో అనమాట అభిషేకం జరుగుతుంది రాముల వారికి. ఇంకా అసలు మేమందరము అంటే అందరూ అంత మార్నింగ్ అంటే రాలేదన్నమాట ఎవరు. అంటే ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నాము చూడడానికి మంగళ స్నానాలు. ఇంకా అందరు కళ్యాణం టైంకి అయితే అసలు బాగా 600 మెంబర్స్ వరకు వచ్చారనమాట. ఆ కళ్యాణం వీడియోలో కూడా చూడండి. మ్యాక్సిమం నేనైతే షూట్ చేశాను, కాకపోతే ఇట్లా ఎదురు నుంచి చేయలేదు. చాలా క్రౌడ్ ఉండే ఆ రోజైతే. ఇంక ఇక్కడ మంగళ స్నానాలు అయిపోయినాక పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వడి బియ్యము అట్లా కలుపుతారు కదా. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేసా. ఇంకా అట్లా పోయి కలిపేసి వచ్చాము. అప్పటికి 9 అయిపోయింది. ఇంకా 1 అవర్లో అయితే రెడీ అయ్యి కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. మేమైతే పెళ్లి కొడుకు తరపున అనమాట. సో ఇంకా అంటే లాస్ట్ టైం ఏమో మేము సీతాదేవి తరపు ఉన్నాము. ఇంకా అట్లా అనమాట. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో. నేను ఇది కూడా షార్ట్ పెడదాము అని అనుకున్నాను, అన్నీ కట్ చేసి. చాలా బాగా అనిపించింది. అసలు మేము వెళ్ళేసరికి కొంచెం స్టార్ట్ అయింది. అభిషేకం అయితే మొత్తం చూసామన్నమాట. ఇన్నిసార్లు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం కానీ మంగళ స్నానాలు అయితే మార్నింగ్ టైంలోనే జరుగుతాయి కాబట్టి ఇంకా పిల్లలకి టిఫిన్ అది ప్రిపేర్ చేయడం, పండగ రోజు పని అవ్వడం అవ్వదు కాబట్టి అసలు వెళ్ళలేదన్నమాట. కానీ ఈసారి అయితే చాలా అదృష్టం అనిపించింది. ఇంకా కొంచెం ఎర్లీగా లేచి పని చేసుకొని అట్లా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే పంచదారతో జరుగుతుందన్నమాట అభిషేకము.
అసలు ఆ దేవుడికి పంచామృతంతో అభిషేకం చేసింది లాస్ట్లో ఇచ్చారు, అంటే కళ్యాణం అయిపోయినాక ఈవినింగ్ ఇచ్చారు. అసలు ఎంత బాగుందంటే అసలు ఆ పంచామృతం పర్ఫెక్ట్గా అసలు తాగుతుంటే ఇంకా తాగాలనిపించింది అనమాట. అసలు చాలామంది అన్నారు బాగుందని. నార్మల్గా అయితే పంచామృతం నాకు ఏదో ఒకటి తక్కువ అవ్వడము, ఏదో ఒకటి కొంచెం ఏదో ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది, కానీ ఈక్వల్గా మంచిగా కొబ్బరి నీళ్ళు అన్నీ కరెక్ట్గా ఇట్లా సరిపోయినాయి అనమాట. షుగరు, తేనె అన్నీ అసలు ఏది ఒకటి ఇట్లా ఒకటి అట్లా అవ్వకుండా చాలా బాగా అయిందనమాట పంచామృతం. ఏదైనా దేవుడికి చేస్తే మనం నైవేద్యం కూడా మీరు అబ్జర్వ్ చేస్తారో లేదా ఇంట్లో, మనం కొలత లేకుండా చేస్తామని చాలా టేస్ట్ అనిపిస్తుంది. మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తామని ఒక్కోసారి అసలు కుదరదు అనమాట. దేవుడికి అని మనసులో మొక్కుకొని చేస్తే అసలు ఆ ప్రసాదం ఎందుకో చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఈ గుండీలో తీసామన్నమాట పంచామృతం తీసి, ఆ రోజు కళ్యాణం అయిపోయినాక నైట్ ఊరేగింపు అయిపోయినాక అందరికి ఇచ్చారు. ఇంకా తలంబ్రాల బియ్యము, వడి బియ్యం కూడా ఇంటింటికి పంచుతారనమాట. ఇంకా అది నెక్స్ట్ వీడియోలో అయితే వాటర్తో లాస్ట్లో స్నానం చేపిస్తారనమాట. ఇక్కడైతే గంధంతో జరుగుతుందనమాట. లాస్ట్లో చెప్పే కదా పంచామృతం అంతా అయిపోయినాక గంధము, పసుపు, కుంకుమతో కూడా అభిషేకం జరిగింది. అసలు ఇదైతే చాలా బాగా అనిపించింది. గంధము చిక్కగా కలిపి ఇట్లా అభిషేకం చేశారనమాట రాముల వారికి. అసలు ఇక్కడ ఏంటంటే మంగళ స్నానాలు అయిపోయినాక ఒక మంచి వస్త్రంతో కానీ మన అదే కాటన్ క్లాత్తో కానీ కొత్త వస్త్రాలతో రాముల వారిని, లక్ష్మణ్ని అన్నిటినీ క్లీన్ చేయమంటున్నారనమాట. ఇంకా అందుకోసం ఒక 5 మెంబర్స్ లేడీస్ అయితే వచ్చి నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇంకా తర్వాత అయితే ఇంకా రాముల వారికి అలంకరణ కూడా చేసి మంత్రోచ్చారంతో పూజ చేశారనమాట. మనం చూడాలి అనుకుంటే మనం ఏ టైంకి ఎట్లా రావాలో అట్లనే వస్తామన్నమాట. చూడండి ఇంతమంది ఉన్నారు కాలనీలో, కానీ 30 to 35 మెంబర్సే అటెండ్ అయ్యారు. సో మాకు చూసే ఇది ఉందన్నమాట. సో అందుకనేసి మేము వచ్చాము అని అనేసి నేనైతే ఫీల్ అవుతాను. నేనైతే ఇలాంటివి నమ్ముతాను. ఇంకా తర్వాత అయితే ఇట్లా చేస్తున్నారనమాట. ఇప్పుడు రమ్మంటారు 10 నిమిషాలు పుష్పాన్ని అలా సపరేట్ తలంబ్రాలు కాదు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम 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 जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो सेल्फी राम लक्ष्मण जानकी। ఇదైతే ఇంకా మంగళ స్నానాలకు వెళ్ళే ముందే నేను 7 వరకు లేచి వడపప్పు, పానకము, కొబ్బరికాయ కొట్టి ఇంక ఇంట్లో అయితే ఇలా సింపుల్గా చేశానమాట పూజ. ఇంకా కాలనీలో మెయిన్ కాబట్టి ఇంకా ఆ రోజైతే ఇంక ఇంట్లో సెంటిమెంట్ లాగా ఉంటుంది కదా, అసలు చేయకుండా పోతే ఎప్పుడైనా సరే ఇంక ఇట్లా చేస్తాను అనమాట. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్.